మాన్యులు శ్రీ నరెడ్డి తులసిరెడ్డి గారిని ఈ సందర్భంగా శోభాకర్ మేడసాని చీఫ్ ఎడిటర్ విజిల్ న్యూస్ ఛానల్ గారికి తన అభినందనలు తెలియజేయవలసిందిగా విన్నవించుకుంటున్నాం. సమాజం సక్రమంగా నడవాలి అంటే ఏదో ఒక రాజ్య వ్యవస్థ అవసరం. అది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా, కమ్యూనిజమా, క్యాపిటలిజమా, సోషలిజమా, ఏదైనా కానీ ఏదో ఒక రాజ్య వ్యవస్థ అవసరం. మన దేశానికి సంబంధించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుందని, ఉన్నంతలో మెరుగైందని మన పెద్దలు నిర్ణయించి మనకి ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంటరీ డెమోక్రసీకి మీడియా అనేది ప్రాణవాయువు. ఆ మీడియాలో 4 రకాలు. 1 ప్రింట్ మీడియా, 2 ఎలక్ట్రానిక్ మీడియా, 3 సోషల్ మీడియా, 4 మౌత్ టు మౌత్ మౌఖిక మీడియా. ఈ 4 మీడియాలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి మనం ఇక్కడ సమావేశమయ్యాం. నాకు తెలిసి ఎలక్ట్రానిక్ మీడియాకు పితామహుడు వ్యాస మహర్షి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు వేదవ్యాసుడు సంజయునికి ఈ ఎలక్ట్రానిక్ ఆ యొక్క పరిజ్ఞానాన్ని ఆయనకు అందించడం, సంజయుడు కురుక్షేత్ర యుద్ధంలో ఏమి జరుగుతూ ఉండేది చూస్తూ గుడ్డివాడైనటువంటి అందరినటువంటి ధృతరాష్ట్రునికి చెప్పడం, ఇది మహాభారతంలో ద్వాపర యుగంలో ఇది ఒక విధంగా ఎలక్ట్రానిక్ మీడియా అనిపిస్తుంది నాకు. దాని తరువాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి కారణంగా అనేక విధాలుగా అభివృద్ధి చెంది చివరకు కలియుగంలో 21వ శతాబ్దంలో ఈ స్థాయికి చేరింది ఎలక్ట్రానిక్ మీడియా. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో, ఏ రంగంలో, ఏ వర్గంలో జరిగిన సమాచారాన్ని సెకండ్లో, నాట్ ఓన్లీ ప్రపంచం, ఈ విశ్వం అంటే సౌర కుటుంబం కాకుండా ఈవెన్ ఈ విశ్వంలో జరిగే సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ ఉంది. ఒకప్పుడు ప్రజలు ఉదయం వేడివేడి కాఫీ తాగి తమ పనికి ఉపక్రమించేవారు. కానీ ఈనాడు వేడివేడి కాఫీ తాగుతూ వాడి వార్తలు వింటూ విన్న తర్వాత ఈనాడు పనులకు పోయే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా లేదా మీడియా విస్తరించే కొద్దీ విశ్వసనీయత తగ్గుతూ ఉంది. మంది ఎక్కువైతలకి మజ్జిగ పలుచనైనట్లు విస్తరించే కొద్దీ విశ్వసనీయత తగ్గుతూ ఉంది. ఈ యొక్క పోటీ ప్రపంచంలో, డార్విన్స్ జీవ పరిణామ సిద్ధాంతం పోటీ ప్రపంచంలో సమర్థుడే రాణించగలడు, జీవించగలడు. కాబట్టి రాణించాలంటే, ఆ పోటీలో తత్వంలో నిలదొక్కోవాలంటే ఆధునికత అవసరం. ఆ ఆధునికకు డబ్బులు అవసరం. కాబట్టి ఇప్పుడు కొంత కమర్షియల్ కాంపోనెంట్, మార్కెటింగ్ కాంపోనెంట్ కూడా అన్నిట్లో ఎంటర్ అయింది. దాని పర్యవసానంగా ఒకప్పుడు మీడియాలో, అది ఏ మీడియాలో కానీ, మీడియా పట్ల అభిరుచి ఉండేవాళ్ళు, సేవా దృక్పథం ఉండేవాళ్ళు, సామాజిక స్పృహ ఉండేవాళ్ళు, ఉద్యమ స్ఫూర్తి ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ మీడియాలో ఉండేవాళ్ళు. ఈవెన్ మేము రాజకీయాల్లో ప్రారంభంలో కూడా ఆల్మోస్ట్ వచ్చేసి అప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది. ఆ నేపథ్యం ఉండేవాళ్ళు ఉండారు. కానీ రాను రాను కమర్షియల్ తప్పదు, ఈ పోటీ ప్రపంచం నిలబడుకోవాలంటే. కానీ కమర్షియల్ ఎంటర్ అయినాక దానికి మార్కెటింగు ఇవి అవసరం కాబట్టి, కొంత డబ్బు అవసరం కాబట్టి, విధిలేని పరిస్థితుల్లో ఈ యొక్క మీడియాలో వాణిజ్య దృక్పథం వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా సమాచారాన్ని వేగంగా అందిస్తున్నారు. వీలంత మంచి సమాచారాన్ని ఇస్తున్నాయి ఈ మీడియా. అయినప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో ఈనాడు విజిల్ న్యూస్ ఛానల్ ఈ పోటీ ప్రపంచంలో ఎంటర్ అయిందంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. ఇది ఆషామాషి వ్యవహారం కాదు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కోవాలంటే. కానీ అయినప్పటికీ ఆ విజిల్ అనే 5 అక్షరాల్లో ఉండే ఆ స్ఫూర్తితో, విజిల్ అనే ఆ పదములో ఉండే స్ఫూర్తితో ఈనాడు శుభాకర్ గారు వచ్చేసి ఆ సాహసాన్ని చూపిస్తున్నారు. నేను ముందు విజిల్ అంటే ఆ పదం గురించి ఆలోచించాను. అంటే ఒక పోలీసు వాళ్ళు విజిల్ వేస్తారు, ఏమి సమాజాన్ని జాగృతం చేయాలని, సమాజాన్ని మేల్కొల్పాలని, సమాజాన్ని చైతన్యపరచాలని. కాబట్టి ఆ నేపథ్యంలో విజిల్ అనే పేరు పెట్టారేమో అనుకున్నాను. కానీ అది కూడా వాస్తవమే. కానీ దాంట్లో ఒక్కొక్క అక్షరం, వి అంటే వెరాసిటీ,
ఈ అంటే ఇంటెగ్రిటీ, జి అంటే గ్రిట్, ఐ అంటే ఇన్సైట్, ఎల్ అంటే లైట్. కాబట్టి విజిల్లో ఒక్కొక్క అక్షరానికి ఈ విధంగా వచ్చేసి ఖచ్చితత్వం, వెరాసిటీ అంటే ఖచ్చితత్వం, సత్యం. అదే ఇంటెగ్రిటీ సమగ్రత, జి గ్రిట్ అంటే కఠినంగా ఉండడం, మళ్ళీ మళ్ళీ ఐ వచ్చేసి దాని ఇన్సైట్ అంటే ఆత్మావలోకనం, ఎల్ లైట్. కాబట్టి అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నట్లు దేవునికి, దేవా నన్ను అజ్ఞానం నుండి సుజ్ఞానం వైపు, చీకటి నుండి వెలుగు వైపు, మృత్యుతత్వం నుండి అమృతత్వం వైపు నడిపించని చెప్పినట్టుగా ఈ సమాజాన్ని చీకటి నుండి వెలుక్కు, అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించేదానికి ఈనాడు విజిల్ న్యూస్ ఛానల్ ఒక సాహసోపేతం నిర్ణయిస్తున్నది. ఈ సందర్భంగా ఈ యొక్క విజిల్ న్యూస్ ఛానల్ 3 పువ్వులు 6 కాయలుగా దినదిన ప్రవర్ధమానం కావాలని, ఈ బృహత్తర మహత్తర ప్రయత్నం ఫలప్రదం, జయప్రదం, శుభప్రదం కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, జయీభవ దిగ్విజయీభవ అని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.